వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మాజీ ఎమ్మెల్యే జనసేన రాష్ట్ర నాయకులు కిలారి వెంకట రోసయ్య 60వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో గురువారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిలారి వెంకట రోసయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులను కార్యకర్తలను కలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని రోసయ్య చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని జిల్లాలో ముందుకు నడిపిస్తామని రోసయ్య చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కిలారి వెంకట రోసయ్య పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పటికే పొన్నూరులో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రపై గెలవటం సంచలనమని అన్నారు. భవిష్యత్తులో రోసయ్య మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నట్లు బాలినేని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోములు మాట్లాడుతూ అతిరథ మహారథుల సమక్షంలో రోసయ్య పుట్టినరోజు వేడుకలు జరగటం ఆనందంగా ఉందని, బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి నాయకులు మద్దతుతో జనసేన అభివృద్ధికి కృషి చేస్తామని ఆమంచి సోములు చెప్పారు. నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ నాడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి సీఎం పదవి త్రుటిలో తప్పిందని, ఇప్పటికైనా కాపు సామాజిక వర్గం నుంచి ఒక మంచి వ్యక్తి సీఎం కావాలనేది కోరిక అని కాపులలో ఉందని, అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కాపులతో పాటు దళితులను కూడా కలుపుకొని రాజకీయంగా ముందుకు వెళితే లక్ష్యం నెరవేరుతుందని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్, గంజి చిరంజీవి, జనసేన నాయకులు, వేలాది జనసేన కార్యకర్తలు, రోసయ్య అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మా కుటుంబ సభ్యులందరూ అంటే కిలారి సభ్యులందరూ కూడా నేను మామూలుగా యథావిధిగా ఈ పుట్టినరోజు వేడుక శాసన ఎక్కువ ఇంట్లోనే గుళ్ళో చేసుకోవడం లేదా ఇంటి దగ్గరే చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉన్నది. దీన్ని ఈసారి ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి 60 వసంతాలు వచ్చినాయి కాబట్టి ఆ సందర్భంగా గ్రాండ్ గా చేసుకోవాలని టీం సభ్యులందరూ కూడా కోరటం, వారందరూ కూడా కోరటం కాకుండా ఇది ఒక అకేషన్. జిల్లాలో జనసేన పార్టీ అందరూ కూడా మనం ఒకసారి కలిస్తే బాగుంటుంది. అందరూ కూడా ఒకసారి ఒక తీసుకొచ్చి మనం అందరం కూడా ఒకసారి కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిరూపించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ఎవరు వచ్చినా రాకపోయినా మా పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ముందు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జనసేన పార్టీలో వారితో పాటు ఆ రోజు నేను, అలాగే మరి పెన్నం రవిబాబు గారు, ఉదయభాను గారు అందరం కూడా చేరటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే జనసేన పార్టీలో ఎందుకు చేరామనే దాని విషయం కూడా. ఎందుకంటే పెద్దలు వారికి నాకు ఇద్దరు కూడా ఒక అన్యాయం జరిగింది. గత పార్టీలో మేము ఏదైతే ఉన్నామో ఆ పార్టీలో ఒక కుట్రపూరితమైన వాతావరణం వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి అది తట్టుకోలేక మేము రావటం జరిగింది. దీంతో పాటు ఇంకొక విషయం ఇంత పెద్దలు చెప్పారు, డొక్క మాణిక్య ప్రసాద్ గారు చెప్పారు. ఏదైతే మేము 2019లో నేను మా వీకులు చిత్తూరులో ఆర్ఎస్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతి ఎమ్మెల్యే గారు మన జనసేన పార్టీ నుంచి మేమిద్దరం అక్కడికి వచ్చాం. ఆయన చిత్తూరులో, నేను పొన్నూరులో. జనసేన పార్టీ జిల్లాలో మళ్ళీ తిరుగులేని పార్టీగా మనందరం కూడా ముందుంచి పోతామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే నాతో ఈ ఒక్క సమావేశానికి మరి విచ్చేసిన మరి నన్ను ఆశించడానికి వచ్చిన పెద్దలు చంద్ర శాంతి గారు, మాట ఆమంచి సోములు గారు, మళ్ళీ మా సోదరుడు సాయి సుధాకర్ గారు, పెద్దలు టీవీ రావు గారు, పొరపాటు నాయకులు, మేక రవీంద్ర గారు, మరి ఈ రోజు నాతో పాటు పుట్టినరోజు జరుపుకున్న అన్నవరం నుంచి దారిలో వస్తున్నా తప్పకుండా మీరు రావాలి అని చెప్పి ఇక్కడికి ఆహ్వానించిన మరి మన సోదరి అరుణ గారు, రాయపాటి అరుణ గారు, పాకనాటి ఉమా గారు, అలాగే మా సోదరుడు సయ్యద్ కమాల్ గారు, పెద్దలు మరి చక్రపాణి గారు, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి గారు, మరొక సోదరుడు గంజి చిరంజీవి గారు, మరి ఏపీఎంఐడిసి చైర్మన్ లేఖన ప్రభాకర్ గారు. ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత గుంటూరులో ఇదే వేదిక మీద మళ్ళీ నేను మీరు మన అందరం కలుసుకోవడానికి ముఖ్య కారణం రియల్ గుంటూరు మెగాస్టార్ మా కిలారి రోసయ్య గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక ఉన్న పెద్దలందరూ ఈ పార్టీకి కొత్త సభ తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని గారు, ఇది కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అరుణ గారిని, చక్రపాణి గారిని, ప్రకాశం జిల్లా టైగర్ రామస్వామి గారు, అలాగే
మన సాంసద్ గారు, తెలుగు సాంసద్ గారు, ప్రతి ఒక్కరికి టీవీ రావు గారు అందరినీ చాలా రోజుల తర్వాత మరి కలుసుకున్నాం. రోసయ్య గారికి మాకు అనుబంధం గత 30 సంవత్సరాలుగా. ఆనాడు ఎలా ఉన్నారో ఈనాడు కూడా ఆయన అలాగే ఉన్నాడు, ఎక్కడ మారలా మనిషి. మరి 60 సంవత్సరాలు వచ్చిన మరి రిజర్వ్ నాకు అర్థం కాదు. ఆయనకంటే చిన్న వయసు మాది, ఆయన యంగ్స్టర్ లా కనబడుతున్నాడు. సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరొక 40 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా వాళ్ళందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే మన డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి గారు సీఎం అయ్యే అవకాశం చేస్తూ వచ్చి దాడిపోయింది. మళ్ళీ ఆ అవకాశం బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అందరూ రాజకీయ దురంధరులు, మెగాస్టార్ కుటుంబం నుంచి ముఖ్యంగా కాపు కులానికి రావాలని, దాంతో పాటుగా దళితులు కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మా అందరి ముఖ్యమైన కోరిక సార్. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు ప్రత్యేక మా తరఫున నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున వారికి మరొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2019లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా పొన్నూరు నియోజకవర్గంలో నిలబడి వచ్చాడు. అప్పటికి అతను అపోజినటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు కంటిన్యూగా 4 సార్లు కలిసి ఆయన బ్రేక్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. పొన్నూరుకి ఎవరిని పెట్టాలా అని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో చాలా ఆలోచించి ఒక ప్రయోగం చేద్దాం అన్నట్టుగా పెట్టారు. ఆయన నమ్మకలేదు, నేను గెలుస్తాను కూడా. వాస్తవం ఎవరికి జగన్ గారు గెలిచి చూపించాడు. కిలారి రోసయ్య అన్న 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఆయనకి దేవుడు నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మీ అందరి తరపుగా, నా తరపుగా కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.